వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చప్పిడి చేపలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వాటి కోసం అయితే ముందుగా కట్టి చేపలు తీసుకొని వాటిని కట్టి పరిగలు అంటాం కదా, సో చిన్న చిన్నవి ఈ సైజ్ చేపలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని తోకలు, హెడ్ పార్ట్ అవన్నీ క్లీన్ చేసేసుకుని మనమైతే ఇలాగా ఈ పుల్లలు ఏంటంటే ఈను పుల్లలు అన్నమాట. మనకి చీపురు ఉంటుంది కదా, కొండ చీపుర్లు అంటారు. సో ఆ ఈను పుల్లలు ఎండిపోయిన కొబ్బరాకులు ఉంటాయి కదా, సో అవి దొరికినప్పుడు మనము వాటి పుల్లలు తీసుకొని ఫ్రెష్వి మంచివి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఏవి పడితే ఆ చీపురు పుల్లలు వాడకుండా నీట్గా వీటి కోసమే వేరేగా కొన్ని తీసుకొని పెట్టుకోవాలి. సో ఆ పుల్లలను అయితే కట్ చేసి ఇలా మనం చేప లోపలికి గుచ్చుకొని వీటిని అయితే కట్టెల పొయ్యి మీద మనము పెట్టుకొని ఆర్చేసుకోవడమే. ఇవి పూర్తిగా ఉడికిపోకూడదు, కాలిపోకూడదు అన్నమాట. సో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఎండి చేపల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఎంతైనా పొయ్యి మీద వండిన వంటల రుచి వేరే ఉంటుంది కదా, సో ఆ ఎసెన్స్ అన్నది ఈ చేపలకి తగులుతుంది అన్నమాట ఇలా కాల్చుకుంటే. ఇప్పుడైతే మనకి బీబీక్యూలు వచ్చేసాయి, సో వాటి గ్రిల్ మీద కూడా తయారు చేయొచ్చు. సో ఇదైతే మేము పాతకాలం పద్ధతిలో సో ఈ కట్టెల పొయ్యి మీద ఒక 2-3 ఇనుప ఊసలు పెట్టుకొని వాటి మీద చేపలు సెట్ అయ్యే మందం పెట్టుకొని కాలుస్తున్నాం అన్నమాట. సో మనకి బాగా ఎక్కువ మంట వచ్చేయకూడదు, చిన్న మంట రావాలి. ఎక్కువ మంట వచ్చినప్పుడు మనం కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే మంట కొంచెం అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. అలాగే బాగా పొగ రాకూడదు, బాగా పొగ వచ్చేస్తే ఆ పొగ అంతా కూడా చేపలకి పట్టేసి పొగ వాసన కింద ఉంటుంది. సో అలా రాకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సో చూపిస్తున్న విధంగా మేమైతే ఒక 10 చేపలు తీసుకున్నాము. ఆ 10టిని కూడా మంచిగా 2 ట్రిప్పుల్లో కాల్చేసుకున్నాము. వీటిని ఇప్పుడు కర్రీలో వేసుకొని అన్ని మసాలాలు వేసుకొని మనం కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెష్ చేపలు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా పుల్లలు గుచ్చుకోవాలి. కొంచెం మెల్లిగా జాగ్రత్తగా గుచ్చుకుంటే ఆ చేప ఇరిగిపోకుండా బాగుంటుంది అన్నమాట. మంట ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇలా కాటన్ గుడ్డ కూడా వేసి ఆ మంటని అడ్జస్ట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. సెగ మనకి తగలకుండా కూడా ఉంటుంది. చూసారా, ఇవి ఫస్ట్ వాటికన్నా కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి. సో అలా క్లాత్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి. కాకపోతే మర్చిపోకుండా మనం వెంటనే చూసుకోవాలన్నమాట 5 మినిట్స్కి అట్లాగా. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే చప్పిడి చేపలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి డైరెక్ట్ ఇగురు వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నప్పుడు ఒక్కసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నానమాట. అప్పటి నుంచి నేనైతే వీటికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత ఇదే తిన్నమాట. భలే టేస్టీగా అనిపించాయి. వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా ఏమి రుచి అనిపించేలాగా. సో రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. బాయ్ బాయ్. తిరిగి ఇంకో రెసిపీ